కుదుర్చుకుంటూనే మనం బెత్లెహేం వరకు వెళ్ళాలి, ప్రభువుతో కూడా చివరి వరకు వెళ్ళాలి. 19వ వచనం, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారు అందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదాన్నే వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నాకు విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. సరే, అందరూ ఇద్దరు వచ్చినారు. ఆమెని గుర్తుపట్టి ఆ ఊరోళ్ళు ఏమన్నారు, ఈమె నయోమి కదా అని ఒక మాట అంటే, ఈమె యెహోవా దేవుని గురించి మాట్లాడిన మాటలు పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా? నెగిటివ్. ఇంతకుముందు కోడళ్ళతో అనేది కదా 13వ వచనంలో ఏమనింది, యెహోవా 13వ వచనంలో యెహోవా నాకు నంబర్ 1 యెహోవా నాకు విరోధి ఆయన అనింది. నంబర్ 2 20వ వచనంలో ఏమన్నది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన అని చెప్పింది. ఇంకా 3వసారి 21వ వచనంలో యెహోవా నన్ను రిక్తురాలంటే ఇంతకుముందు డబ్బులన్నీ పట్టుకొని పోయింది, పైసలన్నీ వచ్చేటప్పుడు ఏమైనా సంపాదించుకొని వచ్చిందా? రిక్తురాలు కంటే వట్టి చేతులతో వచ్చిందన్నమాట. 3 రకాలుగా దేవుని గురించి ఆమె నెగిటివ్గా చెప్పింది. తాను చెప్పింది నెగిటివ్గా చెప్పింది, కానీ దేవుని గురించి ఇంకో మాట 21 చివరిలో ఏమంటుంది, యెహోవా నాకు విరుద్ధ సాక్ష్యం పలికినాడని. చాలాసార్లు మనం తప్పు చేసి దేవుని అంటాం కదా. పరిశుద్ధాత్మకు మాదిరిగా కనిపించింది, కానీ ఎంతైనా మానవరాలయమే. తన పర్సనల్ జీవితంలో చూసుకుంటే మా తప్పును బట్టి మాకు ఇట్లా అయింది అని చెప్పడం లేదు, కానీ దేవుని మీద నెగిటివ్గా టెస్ట్ మనీ ఇస్తూ ఉందన్నమాట. ఎందుకు దేవుడు విరుద్ధమవుతాడు అనేది ఇంతకుముందు మనం చూసుకున్నాం. యెషయా 63:10లో ఆ రోజు మాట చదువుకున్నాం. ఎప్పుడు సందర్భాన్ని బట్టి మళ్ళీ చదువుకుందాం. 63:10 వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి అయిన, తానే వారితో యుద్ధం చేసెను. అమ్మో, ఎవరైనా మనుషులు యుద్ధం చేస్తేనే కష్టమే మనకు, దేవుడే మనతో యుద్ధం చేస్తే మనకు గెలుపుంటుందా? ఎప్పుడు దేవుడు యుద్ధం చేస్తాడంట, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖం కలుగజేసిన. అందుకే పత్రికల్లో పౌలు అంటాడు, ఆత్మకు విరోధంగా పాపం చేయదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి అని అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణకు వ్యతిరేకంగా మనం చేస్తే దేవుడే మనతో యుద్ధం చేస్తాడంట. ఈ మధ్య నింది దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడు నా విషయమైన. కనుక ఇది బలహీనత అనుకో, కనుక దీన్ని మనం పాజిటివ్గా తీసుకోకూడదు. నేనేం చేశానో దానికి దేవుడు సరిగానే చేశాడు, ఇంకా రావాల్సిన కీడు మన మీదకి రాకుండానే తక్కువ చేశాడు. ఇశ్రాయేల్ విషయంలో అదే అనింది, వారి మీదకి రావాల్సినంత కీడు రప్పించకుండా దేవుని కోపం ఎప్పుడంట నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం చూపిస్తాడంట. నిమిషం అంటేనే 70 ఏళ్ళ చెర ఇశ్రాయేల్కి, యూదులకి. నిమిషం మాత్రం కోపం అంట. అంటే ఆయనకు 1 సంవత్సరం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు 1 సంవత్సరంతో ఆయన కొలతలు. కాబట్టి అయినా కూడా బాధ పెట్టాలంటే 70 ఏళ్ళ సంవత్సరాలు 1 నిమిషంతో సమానంగా పెట్టాలంటే దండిగా పెట్టాలి ఆయన. అయినా కూడా ఆ దినాల్లో వారికన్నా శ్రమ వచ్చింది. కృపాయుగంలో ఉన్న మనకు ఎక్కడుంది? కొన్నిసార్లు దేవుడు చూసి చూడనట్టు అయిపోయింది, తన కృపను బట్టి క్షమించబడ్డా. నిన్న పొద్దున్న ఆరాధనకు నేను అది సిద్ధపడినమాట. నిన్ను బట్టి, నా నామం బట్టి నీ మీద ఉన్న నా కోపం నేను మానుకొనిచున్నాను, ఆ కోపాన్ని బిగబట్టుకున్నాను అన్నాడు. ఆయన బిగబట్టకపోతే మన కోపాన్ని మనం విషయంలో చూపించాల్సింది చూపిస్తే మనము తట్టుకోలేము అసలు. నిన్ను బట్టి నా కోపమును, నా నామం బట్టి నీ మీద నేను చూపవలసిన కోపం నేను బిగబట్టుకున్నాను అన్నాడు. కనుక
అలాగా ఆమె సాక్ష్యం చెప్పింది విరుద్ధంగా. తర్వాత ఏమైందంటే 22వ వచనంలో, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభంలో బెత్లెహేమును చేరి. ఇద్దరు ఎక్కడికి వచ్చారంట? మోయాబు నుండి తిరిగి వచ్చారు. ఒకప్పుడు బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళిరి, ఇప్పుడు మోయాబు నుండి తిరిగి వచ్చారు. ఇదెంతో క్షేమం అన్నమాట. కనుక ఎన్నడైనా విశ్వాసి తొలగిపోయినా, దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోయినా తిరిగి రావడం అనేది దేవునికి ఇష్టం కదా. అందుకే ఇశ్రాయేలుతో అంటాడు, మీరు ఇప్పుడైనాను ఈ దినమందైనను నా ఇద్దరికి వస్తే ఎంతో మేలని ఇశ్రాయేలుతో చెప్పినాడు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని చేర్చుకున్నట్లు అనేక మార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశించాను, కానీ మీరు వెళ్ళకపోతిరి అని దేవుడు అన్నాడు అన్నమాట ఇశ్రాయేలుతో. కానీ దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకోలేకపోయినారు కాబట్టి నేటికి కూడా రక్షణ లేకుండా ఉన్నారనమాట. నీవును ఎన్నో దినాలు ఇచ్చినాను, నీ దినమందైనను. నీ దినం అంటే అది రక్షణ దినం. ఈరోజు మరొక దినం నేను ఎక్కిస్తున్నా, ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందమని దేవుడు వాళ్ళతో అడుగుతున్నాను అనమాట. ఒకవేళ రక్షించబడి తప్పిపోయినా కానీ తిరిగి మనకు దేవుడు మన హృదయంతో మాట్లాడి మారు మనసు పొంది తిరిగి రా అని దేవుడు చెప్పినా, ఇప్పటికైనా వస్తే కూడా ఎవరు వచ్చినా కూడా ప్రభు నా ఎదుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును తృణీకరించాను అన్నాడు. కాబట్టి మరి ఆయన దగ్గరికి రావడం నయోమి రూతుల్లాగా ఎంతైనా ఇప్పటి నుంచి వాళ్ళ జీవితం దీవించబడుతుంది అన్నమాట. పైసా లేకుండా వాళ్ళు వచ్చారు ఆ యొక్క అనే దేశం నుంచి. ఇప్పటి నుంచి వారి కుటుంబం ఎంత దీవించబడుతుందో తర్వాత మనము చూస్తాం అన్నమాట. సరే, ఇప్పుడు 2వ అధ్యాయం. వారు వచ్చిన సమయం ఏంటో 22వ వచనంలో రాయబడింది. మొదటి అధ్యాయం 22లో ఏ సమయంలో వచ్చారంటారు? యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరు. కోత అంటే పండిందనమాట, పంట పండడం శుభ సూచకం అనమాట అది. కనుక సమృద్ధి గల దేశానికి మళ్ళీ వాళ్ళు వచ్చారు, రొట్టెల గృహానికి మళ్ళీ వచ్చినట్టుగా చూస్తుంది. కరువులో వెళ్ళిపోయినారు, పంట పండేటప్పుడు వచ్చారు. 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. నయోమికి ఎవరున్నారంటే ఇక్కడ బంధువు. ఎంతోమంది ఉంటారు, బంధువు ఒకడే ఉంటాడా? కానీ ఒక బంధువుని గురించే ప్రామినెంట్గా రాయబడింది. ఈ బంధువు సంగతి ఏంటి? అతడు చాలా ఆస్తిపరుడు అంట నయోమికి. ఆయన పేరు వచ్చి ఎలీమెలకు వంశపు వాడు, అతని పేరు బోయజ్. బోయజ్ అనగా బలవంతుడు లేక ఆస్తికర్త. బలవంతుడు అని ఆయన పేరుకి అర్థం, లేకపోతే ఆస్తికర్త. బోయజ్లో మన ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తాడనమాట. ఆ ప్రభు మనకు బంధువే కాదు, సమీప బంధువు, అంతే కదా. డిస్టెంట్ రిలేషన్ అంటాము, మరి ఇంత క్లోజ్ రిలేటివ్. ఎంత క్లోజో చెప్పలేము. ఆయనను మించిన క్లోజ్ భర్త కూడా ఉన్నాడు, భార్య కూడా ఉన్నాడు, అంతే కదా. అంత క్లోజ్ రిలేటివ్. అసలు నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అన్నాడు దేవుడు. 54:5 యెషయా గ్రంథం. నిన్ను సృష్టించిన వాడు నీకు ఆయన ఎలాంటాడు? స్తోమత లేనివాడా, స్థితి లేనివాడు అంటే కాదు. ఆయన ఆస్తికర్త. ఎంత ఇహము పరము అన్నీ ఆయనవే. భూమి కింద ఉన్నవే ఆయనవే, ఆకాశం భూమి అందలి సర్వస్వము ఆయనదే. ఇహపరాలు ఆయనవే. ఆయన మించిన బలవంతుడు ఎవరున్నారు కదా. బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు అన్నాడు. ఇంకా అటువంటి గొప్ప బంధువు మనకున్నాడు. మోయాబీయురాలైన రూతు ఏమనిందంట? నీ సెలవైనడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగనేరుకొందునని నయోమితో చెప్పగా. ఏమనంటా ఉంది ఇప్పుడు అత్తతో? నీ సెలవైనడల. ఎల్డర్లీ ఉమ్మన్ కదా, షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అనమాట. తనకు ఒక ఐడియా వచ్చింది, నేను యవనస్తురాను కదా, ఇప్పుడు నేనేం తింటా, మా అత్తని ఎలాగ పోషిస్తాను అని అంత భారం తన మీద వేసుకుంటాను.
అత్త ఏం చెప్పలే నువ్వు పోయి పని చేయమని. తనే అనుకుంది. చేసాక ముందు పర్మిషన్ అడుగుతుందన్నమాట. నీ సెలవు అయితేనే అత్త, నా ఇష్ట ప్రకారంగా. ఈనాడే మనస్తులు ఎంత ఇది కదా, ఏం వీళ్ళకి చెప్పాలని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వేసి వండి పెడతాంటే తినేది కాకుండా మన పెద్దదైంది అనేవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. నేనన్నా అన్నం పెడతానా, ఇంకా మిగతా వాళ్ళు చూడుకో అనేవాళ్ళు ఉన్నారు. కానీ నీ సెలవైనడల, అసలు తన దేశానికి వచ్చింది కదా, తనే అమ్మాయికి మార్గం చూపించాలా పోషణార్థమై. కానీ ఆమె పరాయి ఊరికి వచ్చి ఒక యవనస్త్రాలు పోయి పరిగె ఏరుకునే పని, మంచి పని, ఏదో గౌరవించే పని కాదు అది. బీదలు పరిగె ఏరుకుంటారు అన్నమాట. అంత కోత కోసేసిన తర్వాత ఆ మిగిలిపోయిన గింజలు ఆ కర్రలు ఏరుకొని దుళ్ళు కొట్టుకొని చేసుకునే పనికి, ఆ మెయిన్ పనికి ఒక బీదలకి వదిలేమన్నాడు దేవుడు. పూర్తి కోసుకోవద్దును, మరి బీదలు ఏరుకునేకి, పరదేశాలు ఏరుకునేకి కొంత లెఫ్ట్ ఓవర్ థింగ్స్ పెట్టమన్నాడు దేవుడు అక్కడ. అలాగా నీ సెలవైతే నేను పొలంలోనికి పోయి ఏమని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెనేరుకుందునని నయోమితో చెప్పగా. ఎంత మాదిరి అత్త సెలవు తీసుకునినా రూత్ అని మనం చూస్తాం అన్నమాట. అత్త సెలవు తీసుకునినా రూతు ఆ విధేయత ఎంతనో మనం చూస్తాం. ఒక అత్త నింది కేజీఆ ఎక్కడ పోయినా చెప్పని కూడా చెప్పదు. కేజీఆ పర్స్ వేసుకొని పోతుంది, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తెలియదు. అంటే వాళ్ళకు పిల్లలకు తెలియకపోతుంది, కానీ అత్త బాధపడతాను ఇండ్లు దాటిపోయితే కూడా చెప్పదు అని అట్లా ఉంటుంది కొన్ని ఇండ్లలో. కానీ అత్త సెలవు తీసుకుని పోతున్న రూతుగా చూస్తున్నాం. మళ్ళీ ఒక మాట, అది ఎవరి పొలం అంట 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి, ఈ అత్త ఏమనింది అప్పుడు, నా కుమారి పొమ్మని. కానీ ఇక్కడ కూడా మళ్ళీ కుమారి అని 2వసారి. ముందేమో కుమార్తెలారా అని అక్కడ చెప్పింది కదా, ఇక్కడ నా కుమారి పొమ్మని, బిడ్డలాగా కుమారి పొమ్మని. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకుని. ఏ పొలంలో పోవాలో, ఎక్కడ పోవాలో, కొత్త ప్రజలు, మరి ఏం చేయాలో ఎంత వరేడుగా ఉంటుంది కదా. పొలంలో పోయి ఏరుకుంటాను. ఆ పొలంలో ఆమె పోయిన భాగం ఎలీమెలకు వంశపాడైన బోయజు. ఎన్ని పొలాలు లేవు, ఈ పొలంలోకి పోయే ఏర్పాటు ప్రభు ఆ బిడ్డకి ఇవ్వడం అనేది. కరెక్ట్ వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళింది. బంధువు అని ఆమెకు తెలియదు, ఈమెకు తెలుసు, కానీ ఈమెకేం తెలుసు, బోయజ్ పొలంలో ఏరుకోవడానికి పోయింది. 4వ వచనం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాకని చేను కోయేవారితో చెప్పగా. ఈయన చూడు ఎంత మంచి అందరినీ పలకరిస్తాడు. యెహోవా మీకు తోడైండును కాక, తన పనివారికి దేవుని తోడు ఉండాలని ఎంత చక్కగా మనం కదా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకున్నట్టుగా ఒక ఆశీర్వాద సంబంధమైన మాట మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును కాక. అప్పుడు బోయజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా. అట్లయితే రూతు ఎటువంటిది, ఎంత ప్రాయంలో ఉందని చెప్పుకోవచ్చు, చిన్నది అని